పేరు అభిరామ్. శాపమో వరమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి వీడేం చదివినా గుర్తుపెట్టుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. జనరల్గా క్లాస్ రూమ్లో అందరూ తప్పులు చేసి దెబ్బలు తింటుంటారు. వీడు మాత్రం సార్, ఆల్జీబ్రా ఇస్ అరబిక్ వర్డ్, నాట్ లాటిన్. ఇట్ మీన్స్ రియూనియన్ ఆఫ్ బ్రోకెన్ పార్ట్స్. వికీపీడియా నాలెడ్జ్ తో క్లాస్ రూమ్ లో టీచర్ తప్పు పట్టడమే పని. పేద ఐన్స్టీన్ అనుకుంటున్నావా? ఆరోగ్యంట్ ఇడియట్. ఇలా చుట్టూ ప్రపంచంతో తనకున్న గ్యాప్ ని క్లోజ్ చేయడానికి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. చూసావా, పాలు రాయి తాగుతుందిరా, దేవుడు కాదు. దీన్నే క్యాప్లరీ యాక్షన్ అంటారు. వీళ్ళంతా పిచ్చోళ్ళరా. జనాల నమ్మకాన్ని క్వశ్చన్ చేయడానికి పెద్ద సోక్రటీస్ అనుకుంటున్నావా? మా ఇంటికి మాటకి ఫిల్టర్స్ ఉండవా? నిజాన్ని ఫిల్టర్ చేస్తే అబద్ధం అవుతుంది అంటే అబద్ధం చెప్పమని నన్ను పనిష్ చేస్తున్నారా? ఈయన పేరు మిస్టర్ దశరథ్. అమ్మ చనిపోయిన తర్వాత వాడికో అమ్మ కావాలని కమలని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత తన కూతురికి కూడా ఒక నాన్న కావాలని దశరథని పెళ్లి చేసుకుంది. సవతి తల్లి కదా, వీడి ప్రాబ్లమ్స్ అన్ని తనతో అనుకుంటున్నారేమో. ఏంట్రా ఇది? దశరథ్ ఒక యావరేజ్ గ్రూప్ 1 గెజిటెడ్ ఆఫీసర్. అంటే ఆయన నోటితో లంచం అడగకుండానే మీ చేతులారా లంచం ఇచ్చేట్టు ఆయన చేతులు పనిచేస్తాయి. ఎరా, డబ్బులు ఏమైనా కావాలా? ఈ రోజు నుంచి నేను తినే తిండికి మీ ఇంట్లో ఉన్నందుకు ఫీ. ఎక్కడిది డబ్బు? ఈ రోజు నుంచి నేను కరప్షన్ ఫ్రీ, మిస్టర్ దశరథ్. ఇలా నాన్నతో వాడుకున్న డిస్కనెక్ట్ ని, ఫ్రస్ట్రేషన్ ని మొత్తం పుస్తకాల మీద పెట్టి ఐఏఎస్ నుంచి అమెరికాలో MIT వరకు దేన్ని వదలలేదు. దేశంలో ఉన్న ఎగ్జామ్స్ అన్ని రాస్తూ టైం వేస్ట్ చేసే బదులు ఏదో ఒక ఎగ్జామ్ మీద ఫోకస్ పెడితే పాస్ అవుతాడు కదమ్మా. ఇవన్నీ వాడు పాస్ అవ్వలేదని ఎలా అనుకుంటున్నా? అయితే క్లారిటీ లేదన్నమాట. ఇది వాడి కోసం రాసుకున్నది, ఇవన్నీ వాడి ఈగో కోసం రాసినవి. వాడు క్లారిటీగానే ఉన్నాడు, వాడి చుట్టూ ఉన్న ప్రపంచమే కన్ఫ్యూజన్లో ఉంది. మీకే వేసా అన్నా? తమ్ముడు మాకేస్తానన్నా? మీకు కూడా వేసా అన్నా? అలా వేసావనుకో 3 చక్రాల స్కూటర్ అక్క, ఎవరికి వేస్తున్నావు ఓటు నువ్వు? విశాఖవాణి పార్టీకి. ఎంత ఇచ్చిందంట అక్క? ఓటుకి 5,000. అవునా? మరి సీఎం గారు ఏమి ఇవ్వలేదా? సీఎం గారు కూడా ఇచ్చారు, ఓటుకు 10,000. మరి లెక్క ప్రకారం ఆయనకే వేయాలి కదా ఓటు. ఆయనకి 2 సార్లు వేసాం కదా బాబు. అక్క కొత్తగా పార్టీ పెట్టింది, ఆమె వస్తే ఏమిస్తుందో చూద్దామని. అబ్బో, ఎంత తెలివిగా ఉన్నారు అక్క మీరు. అవును, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్ ప్రకాష్ బాగా చదువుకున్నారు, ఆయనకి ఓటు వేయాలనిపించట్లేదా? ఆడ ఓటుకి 100 కూడా ఇవ్వలేదు, మోద నష్టపోడు. ఆయన్ని గెలిపిస్తే ఏం పీకుతాడు? అదిరా, డబ్బులు ఇవ్వకపోతే ఓడిపోవడం గ్యారంటీ, ఒకవేళ ఇచ్చినా కూడా గెలుస్తామని గ్యారంటీ లేదు. అంతే, పవర్ ఆఫ్ డెమోక్రసీ మామ్స్. బుద్ధుంటే ఆ లీడర్లు అందరూ కలిసి డబ్బులు ఇవ్వడం ఆపేయాలి. లేదంటే వీళ్ళు అందరి దగ్గర తీసుకొని ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేస్తారు. దట్స్ ఆల్సో పవర్ ఆఫ్ డెమోక్రసీ. సరే సరే. నీ ఓటు ఆల్రెడీ వేసావుగా, పక్కెళ్ళు. ఇంకుందా? లేదు. ఫేస్ మ్యాచ్ అయిందా? అయింది. అంటే నా ఓటు క్లియర్ గా రిగ్ అయినట్టే కదా? హలో, ఇక్కడ బూత్ రిగ్ అయింది, అందరు ఇంటికి వెళ్ళండి. ఆగండి, ఎవరు వెళ్ళొద్దు. ఏంటి ఎదవేషాలు? ఎలక్షన్ రూల్ ప్రకారం నీ ఓటు మిస్ అయితే టెండర్ బ్యాలెట్ మీద సంతకం చేసి పక్క తప్పుకోవాలి. తప్పుకో. నా ఓటు మిస్ అవ్వలేదు, క్లియర్ గా రిగ్ అయింది. బూత్ ఎలా కంటిన్యూ చేస్తారు? బూత్ ఆప్టాక్ నువ్వెవడరా ఇక్కడ? అడగడానికి నువ్వెవడరా? పోలింగ్ ఆఫీసరా? కాదుగా. ఎలా? ఎవరు? కన్సర్న్ పోలింగ్ ఆఫీసర్ ని పిలవండి. అప్పటిదాకా పోలింగ్ జరగడానికి వీల్లేదు. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఓ, తమరేనా కన్సర్న్ పోలింగ్ ఆఫీసరు?
ఈసారి ఏ పార్టీ కమ్ముడిపోయారు? రై నీ తిక్క చూపించడానికి ఇది ప్లేస్ కాదు. నోరు మూసుకుని టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్కకు తప్పుకో. టెండెడ్ బ్యాలెట్ మీద సైన్ పెట్టడం ఏంటి? క్లియర్ గా నా ఓటు రిగ్ అయితేను ఎన్ని అయ్యాయి ఎవరికి తెలుసు? రే, అభి. ఈ బూత్ ఆపాల్సిందే. రే దీన్ని ఇంకా పెద్ద చేకి ఇక్కడి నుంచి వెళ్దాం పదరా. రేయ్, నేనేం చేస్తున్నా నాకు తెలుసు. అభి. తప్పుకో. అభి. ప్రాబ్లం ఏంటి? తొక్కలోది వాడు ఒక్కడోటు మిస్ అయిందని చెప్పి పోలింగ్ ఆపన్నాడు సార్. మిస్ అవ్వలేదు, రిగ్ అయింది. ఏయ్, ఏయ్. ఓటు రిగ్ అయితే రూల్ ప్రకారం టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్క తప్పు. అంతేగాని ఇలా గొడవ చేయకూడదు. ఓహో, ఓటు రిగ్ అయింది అంటే మన రియాక్షన్ ఇంతేనా? లాజికల్ గా మాట్లాడితే ఈ ఒక్క బూతే కాదు, మొత్తం ఎలక్షన్ ఆపాలి. ఆ సంగతి ఇక్కడ కదరా, ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేసుకో. వాళ్ళతోనూ మాట్లాడతాను. ఓటు రిగ్ అవ్వడానికి మిస్ అవ్వడానికి చాలా తేడా ఉంది. లాజికల్ గా ఒక్క ఓటు రిగ్ అయినా దాని డెమోక్రసీ అనరు. ఒక్క మర్డర్ తప్పు కానప్పుడు 100 మర్డర్లు తప్పు కావు. ఇక్కడ ఒక్క ఓటే రిగ్ అయిందని గ్యారంటీ ఏంటి? ఈ ఒక్క బూతే రిగ్ అయిందని గ్యారంటీ ఏంటి? 100% రిగ్గింగ్ ఫ్రీ ఎలక్షన్ ఇస్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. ఇన్ఛార్జ్ గా కనీసం ఈ ఒక్క బూతేనే డిస్క్వాలిఫై చేయండి. వీడు మీవాడే కదా? ఎస్ సార్. మర్యాదగా టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్క తప్పుకో. లేదంటే అర్బన్ నక్సల్స్ అని కేసు బుక్ చేసి మొత్తం అందరినీ లోపలేస్తాం. యు నో వాట్ దట్ మీన్స్ రైట్? నీ MIT అడ్మిషన్, అమెరికా డ్రీమ్స్ మొత్తం నాశనం అయిపోతాయి. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ. సిగ్గేట్లేదా మాట అన్నానికి? యాజ్ ఎ కలెక్టర్ యు ఆర్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మీరు బుక్ చేయాల్సింది పోలీసుల ముందే మా మీద చేసుకున్న రౌడీల్ని. అర్బన్ నక్సల్స్ అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని బెదిరిస్తారా? కాసేపు ఎమోషన్స్ పక్కన పెట్టి మాట్లాడుకున్నారా? నువ్వు అన్నట్టు నాకు సిగ్గులేదురా. నాకే కాదు, అక్కడ ఉన్న మీ నాన్నకోలేదు, చుట్టూ ఉన్న పోలీసులు ఎవరికీ లేదు. పొలిటికల్ లీడర్స్ తొక్కుడికి అలవాటు పడ్డా నాలాంటి ఏ సివిల్ సర్వెంట్కి లేదు. నువ్వు ఇందాక అన్నట్టు ఆ రౌడీలకి మాకు పెద్ద తేడా లేదు. తమ్ముడు, ఈ దేశంలో ప్రతివాడు ఇంజనీరింగ్ చేస్తే ఎంత వస్తుంది, మెడిసిన్ చేస్తే ఎంత వస్తుంది, MBA చేస్తే ఎంత వస్తుందని లెక్కలేసుకుని లైఫ్ ప్లాన్ చేసుకుంటారు. బట్ IAS రాసే ప్రతివాడు దేశాన్ని ఏదో ఉద్ధరించేద్దాం రాస్తాడు. కానీ లోనకొచ్చిన 6 నెలలకే నువ్వు ఇందాక అడిగేవే ఆ సిగ్గుని చంపుకుని బ్రతకడాలుగా నేర్చుకుంటాడు. బయట నుంచి రాళ్ళు వేయడం కాదురా, లోపలికొచ్చి మాలో బతికితే తెలుస్తుంది. ఈ బూత్ విశాఖవాణిది. ఆపితే నాకు రిస్క్, ఆపాలని చూస్తే నీకు రిస్క్. సో ఈ వన్ సైడ్ వార్లో లైఫ్ నాశనం చేసుకోకుండా ఫ్లైట్కి బయలుదేరు. 1 రోజుల్లో అమెరికా పోతున్నాం. పోయేవాడు పోయినట్టే ఉండు. అయినా పారిపోయేవాడికి కుళ్ళు గురించి మాట్లాడే అర్హత లేదురా. పో. రేయ్, ఎవడో ఏదో కూశాడని పంతంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా మాట విని దిగరా. MIT వదులుకుని IAS లోకి వచ్చి ఏం పీకుతావురా? నీ చాదస్థానికి ఎవడో ఒకటి చేతిలో చస్తావు, లేదా పిచ్చెక్కి ఎర్రగట్టుకెళ్తావు. అమెరికానగానే ప్రశాంతంగా బతుకుతారులే అని పండగ చేసుకున్నాను. మళ్ళీ మునగ చెట్టు ఎక్కావు. మీరేనా చెప్పండి. IAS ఇంటర్వ్యూలో 3లో ఒక్కరే సెలెక్ట్ అవుతారంట కదండి. ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో. ఇప్పుడే ఎందుకంత కంగారు? పిచ్చి మాలోకం. మెయిన్స్ ఎగ్జామ్ లో 500కి ఒక్కడే పాస్ అవుతాడు. అరాకొర ఇంట్రెస్ట్ తో అదే పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూ ఒక లెక్క ఆడికి. రేయ్, ఈ డెసిషన్ గురించి రేపు నువ్వే బాధపడతావు.
దిగరా నాన్నా. కనీసం బాధపడే వరకైనా ట్రై చేయనివ్వండి మిస్టర్ దశరథ్. 25 వచ్చాయి. నా బతుకు నన్ను బతకనివ్వండి. రేయ్ 5 ఏళ్ల వయసు నుంచి అదే చేస్తున్నావు కదరా. ఫ్లైట్ మిస్ అవుతావు. దిగరా. నాన్న ఆపుతావా? వాడి డాబా నుంచి ఫ్లైట్ లో వెళ్ళినా ఆ ఫ్లైట్ అందుకోలేడు. అనవసరంగా అరిచి ఆయాసపడకు. పదరా. లుక్ మిస్టర్ దశరథ్, ఈ ప్రపంచంలో అందరికన్నా నా గురించి ఎక్కువగా తెలిసిన మనిషి మీరు. టైంకి టికెట్ క్యాన్సిల్ చేస్తుంటే ₹1,00,000 మిగిలేది. అది మాత్రం నా అకౌంట్లో వేయకండే. అమెరికా వెళ్ళట్లేదంటే ఇంట్లో అడుగు పెట్టుకో. అలా గంటిస్తారేంటండి? ఆడిష్టానికి పెరిగాడు, ఇప్పుడు ఇష్టానికే బతుకుతాడంట. చుట్టూ మనం ఎందుకు? ఏరా, నీ పెంట్ హౌస్ రెంట్కి ఇస్తావా? అక్కడ మా నాన్న నసుండదు కాబట్టి ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏడిసావులే, తగలడు ఇంకా. ఆ బ్యాగ్ తీసుకో.